హలో అండి. నా పేరు సందీప్ అనాలిసిస్ 27 ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి వక్ఫ్ బోర్డ్ గురించి పార్లమెంట్‌లో కొత్త రూల్ అనేది తీసుకొస్తున్నారండి. కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నారు వక్ఫ్ బోర్డ్ గురించి. దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. అలాగే ఏందంటే కొత్త అమెండ్మెంట్స్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొస్తున్న కొత్త అమెండ్మెంట్స్ దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దామండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎంబడే మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వక్ఫ్ బోర్డ్ అనేది ఎలా ఓపెన్ అయింది, ఏంటిది అనేది పూర్తిగా కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాము. వక్ఫ్ బోర్డ్ అనేది ఫస్ట్ వచ్చేసి వక్ఫ్ అంటే గాడ్ అండి. దాని తర్వాత ఈ 1947లో వచ్చేసి మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మత ప్రాతిపదికన రెండు దేశాలు అనేది విడిపోవడం అనేది జరిగిందండి. ఒకటి పాకిస్తాన్, ఒకటి బంగ్లాదేశ్గా మత ప్రాతిపదికన అనేది విడిపోవడం అనేది జరిగింది. అప్పుడు వచ్చేసి నెహ్రూ గారు 1950లో వచ్చేసి ఒక డిసిషన్ అనేది తీసుకున్నారండి. వక్ఫ్ బోర్డు అనేది పెట్టాలనేది నెహ్రూ గారు డిసిషన్ అనేది తీసుకున్నారు. ఇన్ 1954లో వచ్చేసి ఇది అమలు అనేది జరిగిందండి. దాని తర్వాత 1964లో వచ్చేసి వక్ఫ్ బోర్డ్ కౌన్సిల్ అనేది పెట్టడం అనేది జరిగిందండి. ఏంటిదంటే దీంట్లో ముస్లిమ్సే ఉండే ప్రయత్నం, మొత్తం ముస్లిమ్సే ఉంటారండి. దీంట్లో వచ్చేసి మెంబర్స్కి వచ్చేసి ఎమ్మెల్యే ఒకటి ఉంటారు, ఎంపీగా ఒకటి ఉంటారు, అడ్వకేట్ ఒకటి ఉంటారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, అలాగే మత పెద్దలు ఉంటారు, ఇంకా ఒక డిఫరెంట్ వీళ్ళందరూ కూడా ముస్లిమ్సే ఉంటారండి. మెయిన్గా ఈ వక్ఫ్ బోర్డులో మొత్తం ఏంటంటే రూల్ ఏంటంటే బేసికల్గా ఏదైతే ల్యాండ్స్ అనేది వాళ్ళు సర్టిఫై చేసేసారనుకోండి, చెప్పేశారనుకో, ఆ ల్యాండ్ అనేది ఇంకా వాళ్ళే అంది. దాన్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి ఉండదు బేసికల్గా. అంటే ఇప్పుడు ఏదైనా ల్యాండ్ అనేది వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్పారనుకోండి, ఆ ల్యాండ్ అనేది ఇంకా వాళ్ళే తీసేసుకుంటారు. ఎవరికి కూడా ఇంకా అడిగే అధికారం అనేది ఉండదు. అదే కాకుండా చాలా వరకు ఏదైతే కోర్ట్ ఆఫ్ లా కూడా ఉండదండి, సుప్రీం కోర్టుకి కూడా దాన్ని క్వశ్చన్ చేసే అధికారం అనేది ఉండదు. వీళ్ళకంటూ ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏదైనా ల్యాండ్ని చూసారనుకోండి, ఆ ల్యాండ్ని కూడా ఇంకా వాళ్ళదే అనేది చెప్పేస్తారు వీళ్ళు. ఇది మెయిన్గా తమిళనాడులో జరిగింది, తిరుచానూరులో అనేది ఈ విషయం అనేది జరిగిందండి. 364 ఎకరాలు అనేది వీళ్ళు అక్కడ డైరెక్ట్గా ఇంకా మాదే అని చెప్పేశారు. 18 ఊర్లని ఇంకా దాంట్లో ఉన్న ల్యాండ్ అనేది కూడా మాదే. దాంట్లో కొన్ని శివలింగ ఏదైతే శివుడిది టెంపుల్ అనేది ఉందండి, అది కూడా మాదే అని చెప్పేశారండి. దీనిలో ప్రూఫ్స్ అనేది ఏమి ఉండదండి. ప్రూఫ్ లేకుండా డైరెక్ట్గా ఇంకా ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఏదైతే ప్రకటించేస్తారో దాన్ని క్వశ్చన్ చేసే అధికారం అనేది సుప్రీం కోర్టుకి కానీ ఎలాంటి ఏ కోర్టుకి అనేది అవకాశం అనేది లేదు. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా అవకాశం అనేది లేదు. చాలా వరకు ఏమైందంటే దాని తర్వాత వీళ్ళు ఏ ల్యాండ్ చూసినా ఇంకా ఆక్రమించడం అనేది జరిగిందండి ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా అడిగితేనేమో ప్రూఫ్ చూపించమంటే ఎలాంటి ప్రూఫ్ అనేది వీళ్ళు చూపారు. అలాంటి చట్టం అనేది అప్పుడు నెహ్రూ గారు తీసుకొచ్చారు. పివి నరసింహారావు గారి టైంలో కూడా 1995లో కూడా అమెండ్మెంట్ జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ పెద్ద అన్యాయం చేసిందండి దేశానికి. ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డుకి ఎంత లాభం చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వరకు ఏం చేశారంటే వీళ్ళు ఏదైతే ల్యాండ్, ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా ల్యాండ్ అనేది ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు చెప్పేశారనుకోండి, చెప్పేస్తే ఆ ల్యాండ్ అనేది ఇంకా వాళ్ళే అండి. ఇంకా దాన్ని క్వశ్చన్ చేసేదానికి ఎలాంటి సుప్రీంకోర్టుకి అవకాశం లేదు, దాని గురించి ఎంక్వైరీ చేయడానికి ఎలాంటి అవకాశం అనేది లేదు. ఇంకా దాని తర్వాత వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వక్ఫ్ బోర్డుకి ఒక ట్రిబ్యునల్ ఉందండి, సపరేట్గా ఒక ట్రిబ్యునల్ ఉంది. దాంట్లో అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు ఈ ముస్లిం మత పెద్దలు ఎవరైతే అందరు ముస్లిమ్సే ఉంటారు దాంట్లో, వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే న్యాయం అనేది ఎక్కడ జరుగుతుందండి, ఎక్కడ కూడా జరగదు. ఇలాగా పివి నరసింహారావు గవర్నమెంట్ అనేది 1995 అనేది చేసిరండి. ఎంత దుర్మార్గమైన పని అంటే ఇదైతే ఎక్కడికక్కడ వీళ్ళు ఆక్రమించే ప్రయత్నం అనేది చేశారండి. అదే కాకుండా చాలా మంది అడుగుతుంది ఏంటి అంటే ఈ మైనారిటీగా ఉన్న వాళ్ళకి ఇన్ని ఫెసిలిటీస్ ఎందుకు ఇవ్వాలనేది చాలా మంది అడుగుతున్నారు. అదే కాకుండా అన్ని మతాల్లో కూడా ఇది ఇవ్వాలనేది అందరూ కూడా అడుగుతున్నారు. అప్పుడు ఇంకా మన దేశంలో అసలు ల్యాండ్స్ అనేవి ఉండవండి. అలాంటి స్థితికి అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది జరుగుద్ది. అంటే ఇప్పుడు
ఏదైతే క్రిస్టియన్స్కి ఇలాంటి రూల్ అనేది లేదు, అలాగే జైన్స్కి అనేది ఇలాంటి రూల్ అనేది లేదు, ఎవరికి రూల్ అనేది లేదు. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే రూల్ అనేది ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు మైనారిటీ కాదండి, మన దేశంలో వీళ్ళకి 15% జనాభా అనేది ముస్లిమ్స్ అనేది ఉండడం అనేది జరిగిందండి ఈ దేశంలో. చాలా వరకు ఇంత దుర్మార్గమైన పని అనమాట. వీళ్ళు ఇంకేం చేస్తారంటే దాన్ని ఈ వక్ఫ్ బోర్డులో ఉన్న ల్యాండ్స్ అనేది వీళ్ళు ఏం చేస్తారంటే రెంట్కి ఇచ్చేసి ఆ రెంట్ డబ్బులని తీసేసుకుంటారండి వీళ్ళే. ఈ ఎవరైతే కౌన్సిల్లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ డబ్బులను తీసుకునే ప్రయత్నం అనేది చేస్తారు. దీనిలో కరప్షన్ అనేది చాలా జరుగుద్ది. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో చాలా వరకు ఎవరైతే మన సెంట్రల్ గవర్నమెంటే పేమెంట్స్ అనేది చేస్తుందండి. ఒక బోర్డుకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంటే ఇది చేయడం అనేది చాలా విడ్డూరం అండి. మన దేశంలో ఎన్నో బోర్డ్స్ ఉన్నాయి, దానికి ఒక కార్పొరేషన్ అనేది ఉంటుంది బేసికల్గా. కానీ దీంట్లో వచ్చేసి చాలా వరకు సెంట్రల్ గవర్నమెంటే వాళ్ళకందరికి కూడా వక్ఫ్ కౌన్సిల్కి శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది 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 కరెక్ట్ పే కాదు. అలాగే వచ్చేసి ప్రతి ఇయర్ వీళ్ళు వచ్చేసి 200 కోట్లు 300 కోట్లు అనేది ఈ ల్యాండ్స్ ద్వారా సంపాదించుకునే ప్రయత్నం అనేది జరుగుతుంది ఈ రెంట్స్ ద్వారా. దాన్ని కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి వీలు లేదు. అదే కాకుండా వీళ్ళు మొన్న ఒక ఉత్తరప్రదేశ్లో కానీ అలాగే ఇప్పుడు తమిళనాడులో కానీ చాలా ల్యాండ్ అనేది వీళ్ళు తీసేసుకున్నారండి. దాదాపు తిరుచానూరులో వచ్చేసి 18 ఊర్లని ఇది మా ల్యాండ్ అనేది వాళ్ళు క్లెయిమ్ చేసేయడం వల్ల ఎలాంటి ఈ ప్రూఫ్ అనేది లేకుండా ఇంకా ఆ ల్యాండ్ అనేది తీసేసుకున్నారు ఈ ఎవరైతే వక్ఫ్ బోర్డు వాళ్ళు. చాలా పెద్ద ఇష్యూ జరిగింది అది. అదే కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దీంట్లో చాలా వరకు కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేసిందండి. 2024 అమెండ్మెంట్స్లో వచ్చేసి దీన్ని కూడా వ్యతిరేకించారు చాలా ముస్లిం పెద్దలు. ఎందుకంటే దీన్ని సంపాదించుకునేది వాళ్ళే, అంటే ఎవరైతే నిజంగా ముస్లిమ్స్ అనేవాళ్ళు దీన్ని సంపాదించుకునే ప్రయత్నం అనేది జరగదు. చాలా వరకు ఈ వక్ఫ్ బోర్డు అనేది ఎవరైతే ముస్లిమ్స్కి బిలో పావర్టీ లైన్లో ఉన్నారో అంటే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఏదైతే కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ కట్టియమని ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏర్పాటు చేశారండి. కానీ ఇప్పుడు వచ్చేసి చాలా వరకు అదేం కట్టియకుండా వీళ్ళు తినడమే సరిపోయింది. దాంట్లో చాలా డబ్బులు సంపాదించుకోవడమే సరిపోయింది ఎవరైతే దీన్ని మెయింటైన్ చేసే ఈ వక్ఫ్ బోర్డులో మెంబర్స్ అందరూ కూడా. అలాగే వచ్చేసి మెయిన్గా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ అనేది తీసుకొచ్చిందండి. దీన్ని వీళ్ళు వ్యతిరేకిస్తారు బేసిక్గా. ఏంటి అంటే ఇంతకు ముందు ఏదైతే ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ల్యాండ్స్ని కబ్జా చేశారో అవన్నీ కూడా ఈ రూల్ ప్రకారంగా తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేస్తున్నారండి. అంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ ల్యాండ్స్ని ఏవైతే వీళ్ళు కబ్జా చేశారో ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు అవి వెనక్కి దిచ్చేయాలనేది వీళ్ళు చెప్పారు. అలాగే వచ్చేసి సుప్రీంకోర్టుకి కంపల్సరీగా ఈ క్వశ్చన్ చేసే అధికారం అనేది ఈ కొత్త రూల్ అనేది ఇచ్చారండి. అదే కాకుండా థర్డ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ల్యాండ్ని ప్రూఫ్స్ లేకుండా ఎలాంటిగా ఇయ్యము అనేది ఈ కొత్త రూల్లో తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేశారు. అలాగే ఎక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఇదంతా ఆడిటింగ్ అనేది జరగాలనేది 4th రూల్ అనేది చెప్పారు. 5th రూల్ వచ్చేసి చాలా వరకు ఇది మొత్తం కూడా ఇది కలెక్టర్ మానిటరింగ్ అనేది చేస్తామని మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ 5 రూల్స్ అనేది తీసుకొచ్చే ప్రయత్నం అనేది చేశారండి. దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. దీంట్లో ఎక్కడ కూడా తప్పని నాకేం అనిపించట్లేదు. ఎందుకంటే ఇంత అన్యాయం చేస్తున్నారండి బేసికల్గా. ఎందుకంటే 1000 ఎకరాలు అనేది ఈ వక్ఫ్ బోర్డు వాళ్ళు తీసేసుకుంటారు అన్యాక్రాంతంగా. ఎందుకు అంటే ఇది మాది అంటే ఇంకా తీసేసుకుంటున్నారండి. దీనివల్ల ఎక్కడ కూడా ఈ సోషల్ జస్టిస్ అనేది ఎక్కడ జరగదు. ఎక్కడ కూడా దీనివల్ల చాలా ప్రొటెస్ట్లు అనేది ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఎందుకంటే ఎక్కడైతే న్యాయం కోసం పోరాడే వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎందుకు పోరాడుతున్నా నాకు అర్థం కావట్లేదు బేసికల్గా. ఎందుకంటే అన్యాయం జరుగుతుంది, దీనివల్ల అన్యాయం జరుగుతుంది ప్రజలకి అన్న దాని గురించి వీళ్ళు పోరాడుతురా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్న ప్రొటెస్ట్ చేస్తున్నారు.
ఈ రూల్స్ ఎక్కడా కూడా తప్పని ఎవరికి అనిపించట్లేదండి. నార్మల్ ఒక సిటిజన్ గా ఆలోచించి ఉంటే దీనికి ఎవరు కూడా మద్దతు ఇయ్యరు. ఏదైతే ఈ ఈ ఎలా అయితే ఈ వక్ఫ్ బోర్డుకి ఏ సెంట్రల్ గవర్నమెంట్ కే మద్దతు ఇస్తారండి. థ్యాంక్ యూ అండి. నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.